గంజాయి నిర్మూలన ప్రతి వ్యక్తి బాధ్యతగా స్వీకరించాలని మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మండల మహిళా సమైక్య జనరల్ బాడీ సమావేశంలో జిల్లా డిఆర్డీఏ పీడీ వై శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గంజాయి నిర్మూలన ప్రతి వ్యక్తి బాధ్యతగా స్వీకరించాలని మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మండల మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమావేశంలో జిల్లా డిఆర్డీఏ పీడీ వై శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళా సంఘాలు బ్యాంకుల ద్వారా పొందే రుణాల్ని క్రమం తప్పకుండా చెల్లించినట్లయితే ప్రభుత్వం నుండి వచ్చే మాఫీ మహిళా సంఘాలకు వర్తిస్తుందని ఆయన అన్నారు. అనంతరం మహిళా సమైక్య సభ్యులు, వీబీకేలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, మండల స్థాయి అధికారులు అందరితో కలిసి గంజాయి నిర్మూలన కొరకు నిర్వహించిన ర్యాలీలో డిఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి పాల్గొని మనోహర నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన నాంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర మహోత్సవం ఉపాధి హామీ పథకం మీద నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలో వర్ష సాంద్రత తక్కువగా ఉన్నదని, భూగర్భ జలాలు పెరగాలంటే ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించి పాంపాడ్ నిర్మాణం చేపట్టాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, ఎంపీఓ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఏపీఎం వినోద్ కుమార్, సీసీలు సత్యనారాయణ, మహిళా సమాఖ్య అధ్యక్షులు గాలెంక ఇందిర, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీబీకేలు, మహిళా సమాఖ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యువత మేలుకో గంజాయి వదులుకో, యువత మేలుకో గంజాయి వదులుకో, యువత మేలుకో గంజాయి వదులుకో, యువత డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వాడొద్దు, యువత డ్రగ్స్ వాడొద్దు. జై జై కల్పుదాం, జై జై కల్పుదాం, యువత మేలుకో. ఇన్స్పైర్ అయ్యి మీరు ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉన్నదో ఇన్స్పైర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారని చాలా కొట్లాట్లు అవుతున్నాయి కదా వాటర్ కోసం. ఇంకా కూడా దీని మీద ఎక్కువ ఆశ్చర్యకరణ సార్, ఎందుకంటే నెక్స్ట్ యుద్ధాలు జరిగితే వాటర్ కోసమే. సో మనం ఇంకా స్లో రియలైజ్ అవుతున్నాం. సో అది ఫామ్ ఫండ్స్ మీరు ప్రజెంట్ చేయాలి, ఫర్టిలైజర్ బిట్స్ మన గ్రామంలో చేయాలి. మూడవది శానిటైజేషన్ సంబంధించి ప్రతి గ్రామంలో మీకు డ్రైన్స్ వెళ్తా ఉంటాయి కదా. డ్రైన్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి, లాస్ట్ ఎక్కడో ఎండ్ అవుతుంది, అక్కడ ఎవరో వ్యవసాయ భూములు ఉంటాయి. ఆ శానిటైజేషన్ ఇష్యూ మేజర్ ఇష్యూ. అక్కడ మీరు రీఛార్జ్ బిల్స్ అవుతాయి. నల్గొండ జిల్లాది 1.8 crores ఉంటాయి. ఇప్పుడు 70 లక్షలు పడిపోయింది. అది ఫ్లెక్సిబుల్ అయిపోయింది. స్టేట్ మొత్తం కలిసి 11 కోట్ల పంజాలు ఉంటే 10 కోట్ల పంజాలు అయిపోయింది. 10 కోట్ల 9 లక్షల పంజాలు అయిపోయింది. 31 లక్షల పంజాలు మొత్తం స్టేట్ ఈ సంవత్సరం. అంటే రెండు నెలలనే ఏప్రిల్ మేలనే అన్ని పంజాలుగా తెచ్చాము. సో 93 లక్షల పంజాల నుంచి ఇంకా పెంచాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడికి డిఆర్డీఏ పీడీ కరెక్ట్ సార్ వచ్చారు. సో వారి పక్కన వచ్చిన పర్పస్ ఏంటి, అసలు ఏ విధంగా వాళ్ళు ఏ రకంగా కూర్చొచ్చారు సార్. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు ముఖ్యంగా నాంపల్లి మండలంలో నలుగురు మహిళా సమైక్య సంఘం. సో ఈరోజు అందరినీ పీఓఏని అదేవిధంగా గ్రామ స్థాయి అధ్యక్షులందరూ కల్లా తీసుకెళ్ళారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ యాక్టివిటీస్లో అటు బ్యాంక్ లింకేజ్, అదేవిధంగా సేవింగ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. దాంట్లో భాగంగా నాంపల్లి మండలంలో అత్యధికంగా ఈ ఎన్పిఎస్ సంఘాలు ఉన్నాయని తెలుసుకుంటే వీళ్ళందరూ మాట్లాడాలని రావాలి. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎన్పిఎస్ సంఘాలు అటు
బ్యాంకింగ్లో ఉన్నటువంటి ఎన్జిఓ సంఘాలు, అదేవిధంగా స్టేజ్లో ఉన్నటువంటి ఎన్జిఓ సంఘాలు అన్నింటినీ కూడా రికవరీ అనేది నవంబర్ వరకు మొత్తం కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రతి నెల కూడా ఎన్ని సంఘాలు రికవరీ చేస్తారు వచ్చే 4 నెలలలో, అంటే నవంబర్ వరకు 100% రికవరీ చేయాలి. దానికి అనుగుణంగా వివో స్థాయిలో ఏ చిన్న సంఘాలు ఎప్పుడు రికవరీ చేయాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారం పోవాలని అటు వివో అధ్యక్షురాలని కూడా, అదేవిధంగా వివోఏని కూడా చూడడం జరిగింది. రెండవ అంశం ఏంటంటే ఇటు అదేవిధంగా బ్యాంకింగ్కి సంబంధించి దాదాపుగా 400 కోట్ల రూపాయలు సంవత్సరం లక్ష్యం, అదేవిధంగా సేవింగ్కి సంబంధించి 150 కోట్లు ఉంది. వీటిని కూడా ఏంటంటే జనవరి మాసం వరకు మొత్తం కూడా మహిళలకి ఈ లోన్లు డిస్పర్స్ చేయాలనేది ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. అది దానికి కూడా జనవరి అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ 6 మంత్స్ నెలవారీగా ఎంతెంత మనం లోన్స్ ఇప్పించాలనేది ఈ సంఘాలు చూపించాలి అంత ఒక ప్రణాళిక తయారు చేసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్ని మండల కేంద్రాలలో గ్రామ స్థాయిలో ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి వీటి మీద ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశించి మహిళలు ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే మహిళలే పిల్లలతోటి ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే పిల్లలు ఈ గంజాయి వాడి అనారోగ్య కారణాలు అవుతున్నారు వాళ్ళందరినీ కూడా నిర్మించాలంటే మహిళలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతాము. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే మహిళల యొక్క మీటింగ్ అటెండెన్స్ అనేది ఇంప్రూవ్ చేయాలనేది ముఖ్యంగా చెప్తున్నాము. సో ఉదయం గ్రామ స్థాయిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వివో కార్యక్రమాలు జరగాలి. ఆ రోజు అంటే వివో బాడీనే కాకుండా ఓబీనే కాకుండా చిన్న సంఘాల యొక్క సభ్యులందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం. మరి సీసీలు కూడా గ్రామంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండి మనం అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలని ప్రజల దగ్గర తీసుకెళ్ళి అటు రికవరీ ముందు